మన భారతదేశానికి స్వాతంత్రం పొందడం కోసం ఎంతోమంది సమరయోధులు వాళ్ళ ఆత్మల బలిదానాలు చేసుకొని మరి మనకు స్వాతంత్రాన్ని అందిస్తే ఈరోజు పరిస్థితి అలాగే ఉందా? ఈరోజు ఉన్న నాయకులు కుల మత వర్ణ వివక్ష ధనిక పేద అనే తారతమ్యాలతో ఈరోజు పాలన సాగిస్తున్నారు. ఇవాళ మనం ఓటేస్తాము, గెలుస్తారు, గెలిచిన తర్వాత వాళ్ళకి అధికారంలోకి రాకపోతే అధికారం వచ్చిన పార్టీ వైపు జంప్ అయిపోతున్నారు. ఎందుకు? నన్ను ఎవరు అడగరు అనే ఒక కాన్ఫిడెన్స్. సో మనం ప్రశ్నించే హక్కు మనది, మనం ప్రశ్నించాలి. కాబట్టి ప్రతి ఒక్కరం మనం ఓటు వేయాలి, ప్రశ్నించే గుణం పెంచుకోవాలి. కంపల్సరీ మనం ప్రతి ఒక్కరిని నిలదీసే శక్తి మనకు ఎప్పుడు వస్తుంది అంటే మనం వాళ్ళు ఇచ్చే తాయిలాలకు ప్రలోభాలకు మనం లొంగకుండా మనం ఓటు వేయడం చాలా ఇంపార్టెంట్. సో రేపు 13వ తారీఖు నాడు ఎలక్షన్స్ రోజు ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అంతేకాకుండా మనకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఆలోచించే నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి. మన దేశాన్ని ప్రగతి పదంలో నడిపించే నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి. అంతేకాకుండా వాళ్ళు ఏదో తాయిలాలు ఇస్తారని వాళ్ళు ఏదో అవి ఇస్తాం ఇది ఇస్తాం అంటే ఏవి ఎవ్వరు వాళ్ళ ఇంటి ఆస్తి నుంచే మాత్రం ఇవ్వరు. ఏది ఇవ్వాలనుకున్నా మన సొమ్ము మనకే ఇస్తారు. కాబట్టి సో అది వేరే విధంగా మళ్ళీ మన దగ్గరనే వసూలు చేస్తారు. కాబట్టి మనం ఎట్టి పైసలు వాళ్ళు ఇచ్చే తాయిలాలకు మాత్రం ఆకర్షితులై మాత్రం ఓటు వేయొద్దండి. మన దేశ రక్షణ కోసం, మన దేశ బావు కోసం, మన దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో అటువంటి వారికి మాత్రమే ఓటు వేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.